గౌరీశంకర్ గారు. భోగికి సంబంధించిన వివరాలు చాలా చక్కగా చెప్పారు. ఇక సంక్రాంతి రోజున, సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని, రైతుల పండుగ అని, హరిదాసుల పండుగ అని, మనకెప్పుడు కనపడని హరిదాసులు ఆ టైంలోనే కనిపిస్తూ ఉంటారు. గంగిరెద్దులొస్తూ ఉంటాయి. ఇక ఒకటి కాదు, కోలాహలమే అని చెప్పొచ్చు. అంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ. సంక్రాంతి ఏ విధంగా అసలు జరుపుకోవాలంటారు? ఆ విషయాలు చెప్పండి. సంక్రాంతి పండగ అనగానే తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప ఆనందానుభూతి, సంతోషం కలుగుతుంది. అవును. ఎందుకంటే మనకున్న ఇతర పండుగలతో పోలిస్తే ఇది ప్రకృతికి సంబంధించిన పండుగ. హ్మ్. మరి పంట పొలాలన్నీ కూడా, పంట కోతలన్నీ కూడా హ్మ్. మరి పండి ధాన్యం అంతా కూడా ఇంటికి బస్తాలలో ఇంటికి తరలించి మరి ఇళ్లల్లో దాచుకునేటువంటిది. పూర్వం మనది గ్రామీణ వ్యవస్థ కాబట్టి హ్మ్. ఆనాటి పండగలు మనకు కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు నాగరిక జీవితంలో కూడా, హ్మ్. నగర జీవితంలో కూడా వాటిని కొనసాగిస్తున్నాం. హ్మ్. అసలు సంక్రాంతి పండగ అనగానే ఉదయం నుంచి రాత్రి వరకు కోలాహలం మనకు కనబడుతుంది. హ్మ్. ఉదయం లేవగానే మనం ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని, హ్మ్. వాకిలి అంతా శుభ్రం చేసి, కల్లాపి చల్లి, ముగ్గులు వేయటం అనేది సంక్రాంతికి ఒక అవును. ప్రత్యేకత. హ్మ్. సంక్రాంతికి దేనితో చాలా వేసుకోవాలి ముగ్గులనేది కూడా సాంగ్ సంక్రాంతికి చాలా ప్రత్యేకతలున్నాయి. మిగతా అవును. ఏ పండగకి అన్ని లేవు. లేవు. మొదటి లేవగానే ఏం చేస్తాం అనే దగ్గర నుంచి మొదలు పెడితే గనక, అవునవును. ముందు ఆహ్, ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడపిల్లలు, హ్మ్. కన్నెపిల్లలు హ్మ్. వీళ్ళందరూ హ్మ్. కూడా ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసి కల్లాపి జల్లుతారు. హ్మ్. ఈ కల్లాపి ఆవు పేడతో కల్లాపి జల్లి, హ్మ్. సున్నపు రాయి ని పిండిగా చేసి ముగ్గు వేస్తారు. హ్మ్. దీని వెనక ఏమిటంటే, ఆవు పేడలో, సున్నపు రాయిలో కాల్షియం ఉంటుంది. హ్మ్. ఈ కాల్షియం ఏమిటంటే క్రిమిసంహారిణి. హ్మ్. అంటే మనకంతకు ముందు ఈ వర్షాకాలం వాటి వల్ల, వీటి వల్ల రకరకాల క్రిములు, కీటకాలన్నీ కూడా హ్మ్. మన మన ఆవరణలో అన్నీ ఉంటాయి కాబట్టి, హ్మ్. ఈ కల్లాపి చల్లటం, ముగ్గు వేయటం వెనక అవన్నీ కూడా నశించిపోతాయి. హ్మ్. క్రిమికీటకాలు నశించి ఒక ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం మనకి ఏర్పడుతుంది. ఓకే. అలాగే మామిడి తోరణాలు కడతాం. హ్మ్. బంతి పూలు కడతాం. అవును. ఈ వీటి వల్ల ఏమిటంటే మామిడి తోరణాల్లో ఏమిటంటే కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని ఆక్సిజన్‌ని వదిలే గుణం ఉంటుంది గాబట్టి అరటి స్తంభాలు గాని, మామిడి తోరణాలు కట్టడానికి హ్మ్. హ్మ్. కారణం అది. ఎందుకంటే నలుగురం ఒక చోట చేరతాం. హ్మ్. పండగంటే బంధువులు మన ఇంటికి రావడం, అవును. మనం వాళ్ళ ఇంటికెళ్ళటం. హ్మ్. కాబట్టి అందరూ వచ్చేటువంటి ఓ 10 మంది కూడిన చోట మనకు ఈ కాలుష్యం పోవడాని కోసం అని చెప్పేసి హ్మ్. దాని వెనక ఈ అలంకారం పైకి అలంకారంగా కనిపించినా అవి ఆరోగ్య కారకాలు కాబట్టి ఆ హ్మ్. రకమైనటువంటి అరేంజ్‌మెంట్స్ మనం చేసుకుంటాం. చేస్తుంటాం. ఇక రంగురంగుల రంగవల్లులు వేస్తారు. హ్మ్. ఆ రంగవల్లులో కూడా పోటీ పడి మరీ ముగ్గులు వేయటం ఈ హ్మ్. సంక్రాంతికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. హ్మ్. హ్మ్. కేవలం ముగ్గులు వేయటమే కాదు. ఆ హ్మ్. ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళు పెడతారు. అవును. ఈ గొబ్బిళ్ళు ఏమిటంటే అది గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. హ్మ్. ఆవు పేడతో చేసినటువంటి గొబ్బిళ్ళు అందంగా చేసి, హ్మ్. ముద్దలుగా చేసి, వాటిపైన మనకు గుమ్మడి పూలు ఈ సంక్రాంతి పండగకున్నటువంటి ఒక విశేషం ఏమిటంటే, దానం చేయటం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్షణం. అవును. కాబట్టి ఆ దానాలలో కూష్మాండం అంటాం. కూష్మాండం అంటే గుమ్మడి పువ్వు. కాబట్టి హ్మ్. సంక్రాంతి రోజుల్లో గుమ్మడి ఈ పువ్వు గాని, గుమ్మడి హ్మ్. చెట్టు గాని, గుమ్మడి కాయ గాని హ్మ్. వాటి వినియోగం బాగా చెయ్యాలి అంటారు. అది వేడి హుహు. కూడాను. హుహు. కాబట్టి ఆ గుమ్మడి పూలను అందంగా ఆ గొబ్బెమ్మల మీద అలంకరించి, ఆ గొబ్బెమ్మలను పూజిస్తారు. ఆ హ్మ్. గొబ్బెమ్మల చుట్టూ ఆడపిల్లలందరూ భోగి రోజు తెల్లారుజామునే లేచి భోగి మంటలు వేసుకుంటారు. తర్వాత స్నానం చేస్తారు. ఈ హ్మ్. స్నానం చేసేటప్పుడు కూడా నువ్వుల తైల పిండి, నువ్వుల పిండితో ఒళ్ళు రుద్దుకోవటం, హ్మ్. నువ్వుల నూనెను ఒంటికి పట్టించడం, అదంతా చేసి మర్దనం చేసుకొని హ్మ్. స్నానం చేయటం. నువ్వులు హ్మ్. వేడి కాబట్టి. హ్మ్. కాబట్టి ఇది కూడా ఒక కారణంగా చెప్తాం మనం. ఆరోగ్య ఓకే. కారకం. హ్మ్. ఆ రకంగా స్నానం చేసి, చక్కగా కొత్త బట్టలు ధరించి, ముఖ్యంగా అమ్మాయిలు, ఆడపిల్లలు, కన్నెపిల్లలందరూ కూడా గుమిగూడి, ఆ హ్మ్. గొబ్బిళ్ళ చుట్టూ కూడా పాటలు పాడుతూ, ఆడుతూ ఒక అందమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తారు. దాని వెనక ఆ గౌరీదేవిని పూజించటంలో కన్నెపిల్లలకి త్వరగా పెళ్లి కావాలి, అనుకూలమైనటువంటి భర్త రావాలి అనేటువంటి ఒక కోరికతో ఈ
గొబ్బెమ్మల వెనక ఉన్నటువంటి ఒక పరమార్థంగా మనం చెప్పుకుంటాం. రైట్. ఆ తర్వాత ఇక నెమ్మదిగా ఒక్కొక్కటి మొదలవుతుంది. తర్వాత పూజా విశేషాలు, అవును. దేవుణ్ణి పూజించటం. ఎలా తర్వాత పూజించాలి? ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగ రోజు పొంగలి చేయటం అనేది ఒక ముఖ్యమైనటువంటిది. అందుకే తమిళనాడులో దీన్ని పొంగల్ అని అంటారు. హ్యాపీ పొంగల్ అని ఇప్పుడు మనకి కూడా అందరూ ఇప్పుడు అదొక ఫ్యాషన్. హ్యాపీ సంక్రాంతి కాకుండా హ్యాపీ పొంగల్. పొంగలి అంటే పొంగలి చెయ్యటం. పొంగలి అంటే వరి అన్నం కొత్తగా అప్పుడు మనకు పంటంతా కూడా చేతికంది ఇంటికి వస్తుంది కాబట్టి వరి ధాన్యంతో మనం ఆహారం తినేది భారతీయ సంస్కృతులు ముఖ్యంగా దక్షిణాదిలో మనం వరి అన్నం తింటాం కాబట్టి కొత్తగా వచ్చినటువంటి బియ్యంతో కొత్త బెల్లం కలిపి కొత్త కుండలో అన్నం పరమాన్నం చేయటం, పొంగలి చేయటం అనేది ఒక ప్రధానమైనటువంటి పదార్థం. ఇది దేవుడికి ఆరాధన పెట్టడం. ఇక పూజా విధానంలో ఏమిటంటే ఈ మాసం అంతా కూడా మకర సంక్రమణం, ఇందాక చెప్పినట్టుగా సూర్యుడు ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని మకర సంక్రమణం అన్నాం కదా. ఈ మకర సంక్రమణం ఏంటంటే శ్రీ మహావిష్ణువుకి శ్రవణ నక్షత్రం కాబట్టి ఇది శనికి సంబంధించినటువంటి ప్రధాన అధిదేవత కాబట్టి ఈ నెలలో శివుడిని, విష్ణువుని, తర్వాత శనిని, సూర్యుడిని, పితృదేవతలను వీళ్ళ 5గురిని ఆరాధిస్తాం. కాబట్టి సంక్రాంతి పండగ రోజు పితృదేవతలను ఆరాధించటం అనేది ఒక ఆచారం ఉంది. అంటే గతించిన వాళ్ళను. దాని వెనక ఏదో కథ చెప్తారు. పూర్వం వైకానసుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒకరోజు కల వచ్చింది. ఆ కలలో వాళ్ళ తాతలు ముత్తాతలంతా నరకానికి పోయి నరకంలో నరకయాతన పడుతూ కష్టాలు పడుతూ ఏదో అక్కడ అనుభవిస్తున్నారు. ఆయన తర్వాత మెలకు వచ్చాక పూజ చేసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఈ ఉత్తరాయణ కాలంలో పితృదేవతలను తలుచుకొని దాన ధర్మాలు చేస్తే మీ పితృదేవతలకు నరక ప్రాప్తి లేకుండా స్వర్గం లభిస్తుంది అని అంటారు. అందుకనే ఉత్తరాయణంలో చనిపోయిన వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారని కూడా మన వాళ్ళు అంటారు. కాబట్టి అది కూడా ఒక కారణంగా మనం చెప్తాం. కాబట్టి సంక్రాంతి పండగ ఇది కాకుండా ఇంకా విశేషాలు ఏమిటంటే గొబ్బెమ్మలు, రంగవల్లులు, ముగ్గులు. తర్వాత హరిదాసు ఏమిటి, ఇది విష్ణు సంబంధమైనటువంటిదిగా చెప్పుకున్నాం. కాబట్టి హరినామ సంకీర్తన చేస్తూ హరిలో రంగహరి, హరిలో రంగహరి అని హరిదాసు ఒక వేషం వేసుకొని చక్కగా అలంకారం చేసుకొని తలపైన ఒక పాత్ర పెట్టుకుని మరి చేతిలో తంబుర చిడితలు పట్టుకొని గానం చేస్తూ వీధి వీధి తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ హరిదాసు ఏదో భిక్షం అడిగేటువంటి వాడు కాదు. దాని వెనక పరమార్థం ఏంటంటే అతను హరినామస్మరణ చేస్తూ తెల్లవారుజామునే అందరినీ లేపుతూ మీరు కూడా ఆ హరినామస్మరణ మనం చేసినా చేయకపోయినా కనీసం అతను చేసే హరినామస్మరణ మన చెవిన పడి మనం కొంతలో కొంత పుణ్యం వస్తుంది అనేటువంటి ఒక పరమార్థం కూడా దీని వెనక చెప్తారు. కాబట్టి హరిదాసు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి అతను అలా వెళుతూ ఉంటాడు. అతను ప్రతి ఇంటికి వచ్చి భిక్షం వేయమని అడగడు, కానీ అతనికి భిక్షం వేస్తే మనకు పుణ్యం వస్తుందని ఈ గృహస్థులు ఏం చేస్తారంటే వాళ్ళే వెంటనే పళ్ళెంలో ఏదో వాళ్ళకి తోచింది ఉన్నది అతనికి ఏదో ఇవ్వాలనుకున్నది తీసుకొని వచ్చి వాకిట్లో నిలబడి అతను రాగానే అతన్ని పిలిచి మరీ ఇస్తారు. అతను అలా కాళ్ళపై వంగి ఆ పాత్ర పైన అతని చేతిలో అవన్నీ ఉండగా కూడా ఆ పాత్రలో దానం తీసుకుని వెళుతూ ఉంటాడు. అంటే దానం ఇక్కడ ప్రధానమైనటువంటిది అనేది మరొకటి. ఇక మరొకటి ఏమిటంటే గంగిరెద్దులు అనేది కూడా ఒక రంగురంగుల ఆ ఎద్దు ఇక్కడ ప్రధానం. ఎందుకంటే మనది భారతీయంలో వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం మనది. కాబట్టి వ్యవసాయం ముఖ్యం. కాబట్టి వ్యవసాయానికి మరి ఎద్దు చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ ఎద్దుని అలంకరించి గంగిరెద్దులు, దాని పేరే గంగిరెద్దులు, అంటే బాగా అలంకరించి రకరకాల వస్త్రాలు తొలగించి ఆ గంగిరెద్దులు వాయిస్తూ సన్నాయి వాయిస్తూ మరి వాళ్ళు కూడా మరి కృష్ణార్పణం అనుకుంటూ హరిలో రంగహరి అనుకుంటూ అలా పాడుకుంటూ వాళ్ళు మరి ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి తోచింది పాత బట్టలు
మరి ఇంకేదైనా వస్త్రాలు అవి ఇవ్వమని అడుగుతూ ఉంటారు. చాలా అది బాగుంటుందండి. కూడా వాళ్ళు మాట్లాడే గ- మాట తీరు కూడా మాట చాలా తీరు కూడా వాళ్ళు బాగుంటుంది. ఇది ఒక ఉమ్, జానపద కళారూపంగా మనం అవును చెప్తాం. అవును కాబట్టి పూర్వం గ్రామీణ వ్యవస్థలో అనేక కళాకారులు కళారూపాలు ఉండేవి. వాళ్ళకి భుక్తి ఉపాధి కావాలి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తోచింది ఏదో ఇచ్చింది తీసుకుని వాళ్ళు జీవితాన్ని గడిపేవాళ్ళు. అట్లా గంగిరెద్దులు అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఒక కల్చర్ కూడా మనకు సంక్రాంతి పండుగలో కనబడుతుంది. ఓకే. ఇక గంగిరెద్దులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, హరిదాసులు. పొంగలి ఇవన్నీ అలా సాగుతూ ఉంటాయి. ఇంక అందరూ కూడా మరి సాయంకాలం వెళ్ళి ఆలయాల్లో, దేవాలయాల్లో వెళ్ళి అక్కడ దేవదర్శనం చేసుకొని పండగల అందరూ కూడా కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి వాళ్ళు పండగ సందంగా సరదాగా జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళు ఉన్నంతలో జరుపుకుని ఇటువంటిది. తర్వాత మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మగపిల్లలు. మరి పతంగులు. ఎప్పుడు అంతా కూడా మనం ఆడవాళ్ళ వైపే ఆడపిల్లల గురించి, అవును. ఆడవాళ్ళ గురించి. పతంగుల పండుగ. మరి మగపిల్లలకి కూడా వాళ్ళు గాలిపటాలు, పతంగులు ఇక్కడ ఉమ్, మనకి పతంగులు అని అంటాం. ఉత్తరాదిలో కూడా ఈ ఈ పతంగి. ఇది మనకు కనబడుతుంది పతంగి. పతంగము అంటే ఎగరటం. ఎగరడం. పతంగుడు అంటే గరుత్మంతుడు. సంస్కృత పదం అది పతంగిలు. గాలిపటాలని మనం తెలుగులో అంటాము. ఈ గాలిపటాలు ఎగరేయటం అనేది ఒక సరదా. ఎందుకంటే సంక్రాంతికి సెలవులు ఉంటాయి. పిల్లలందరూ కూడా మరి స్కూళ్ళన్నీ కూడా ఉండవు. అసలు కాబట్టి చాలా ఆ వారం 10 బాగుంటుంది రోజులు పండగ. సరదాగా గడుపుకోవడానికి అవును. వాళ్ళకి ఒక కాలక్షేపం, ఒకళ్ళకి ఒక వినోదం, ఒక క్రీడ, ఒక ఆట ఉమ్, ఇవన్నీ కూడా మనకు ఈ రంగురంగుల గాలిపటాలు కూడా ఆకాశ వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. ఆ పైకి చూస్తే గాలిపటాలు, కింద చూస్తే రంగురంగుల రంగవల్లులు. మరి చుట్టూ అంతా కూడా వాతావరణం, వాతావరణం. పండగ వాతావరణం ఇక్కడ చాలా ఇంకొక అద్భుతమైన ముఖ్యమైన పండగ. విషయం గౌరీశంకర్ గారు, మనకి సంక్రాంతి టైంలోనే కనపడేది కోడి పందాలు. కోడి పందాలు, కోలాటాలు, ఎద్దుల పందాలు కూడా. ఈ ఎద్దుల పందాలు కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక కొంతమంది కొన్ని ఏరియాల్లో పేకాట ఆడటం, అది ఫ్రీగా ఆడుకోవాలి అనేది ఒక కల్పించటం, ఇది మనకి పల్లెటూరులో ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఇంతవరకు మీరు మనం ఎలా అనుకున్నాం చెప్తారు? ఆడపిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు వీళ్ళ గురించే. ఉమ్, కానీ ఇటువైపు వచ్చేటప్పటికి పిల్లలు ఆడుకోవడానికి పతంగులు ఉన్నాయి. ఉమ్. మరి పెద్దవాళ్ళు ఏం యువకులు, చేయాలి? పెద్దవాళ్ళు, ఆ, యువకులు ఉమ్, వీళ్ళంతా కూడా మనకి కోడి పందాల ఆట ఒకటి మనకి తెలుగునాట బాగా కనబడుతుంది. అయితే అవును. ఇటీవలి కాలంలో ఈ ఉమ్, జంతువులని హింసించటం అని ఒక ఉమ్, చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని నిషేధం చేశారు. కానీ అవును. ఒకప్పుడు సంక్రాంతి పండగ అంటే కోడి పందాల పండగనే అనే అవును. ఒక పాపులారిటీ వచ్చేసింది. ఇప్పటికీ మనకి ఆంధ్ర వైపు వెళ్తే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సాగుతూనే సాగుతూ ఉంటుంది. ఉంటుంది. ఉమ్, కోడి పందాలు కూడా ఒక పెద్ద ఆకర్షణ ఈ ఉమ్, పండగల్లో. ఉమ్, కాబట్టి యువకులు, పెద్దవాళ్ళు, ఉమ్, పురుషులకు సంబంధించినటువంటి పండగలో ఉమ్, భాగంగా మనం ఈ పేకాటలు, ఉమ్, పేకాట సరదాగా ఆడటం, ఉమ్, తర్వాత ఇది కోడి పందాలు, ఉమ్, తర్వాత కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కూతురు, అల్లుడు ఇంటికి రావడం, అవును. ఆ అల్లుడు అలకపాన్ పెక్కడం, అలకవాను. కావలసిన కోరికలన్నీ కోరటం, ఇది ఇవన్నీ ఇది ఒక నిజమే. సరదాగా అంటే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికీ ఇది ఆనవాయితీగా ఉంది ఆనవాయితీగా అన్నమాట. ఉంది. వింటూ ఉంటాం మనం. ఈ కొత్త అల్లుళ్ళు వచ్చి అనకపాంపు ఎక్కడం, అత్తమామలు వెళ్ళి బతిమిలాడటం, బతిలాటం, కట్నాలు డిమాండ్ డిమాండ్ చేయటం ఇవన్నీ ఇదంతా ఉంటాయి. ఇప్పటికీ ఉందంటారు ఉంది, అసలు? తప్పకుండా ఉంది. మనము ఓకే. ఎంత ఇవాళ మనం బాగా ఎదిగాము, చదువుకున్నాం. అవును. తర్వాత ఏమిటి గ్లోబలైజేషన్, ఉమ్, ఉమ్, ప్రపంచం అంతా ఒక విలేజ్ అని ఎంత ఉమ్. మాట్లాడే ఐటీ పెరిగినా ఇంకా మన ఆచారాలు ఆయన మారుమూల కనిపిస్తూనే పల్లెటూళ్ళనండి, గ్రామాల్లో అనండి అక్కడక్కడ మనకి ఇవి కనబడుతున్నాయి. ఉమ్, అంటే అవి తప్పు ఒప్పు అనేది ఇక్కడ ప్రశ్నే కాదు. కానీ ఉమ్, అది ఆచారంలో ఒక భాగంగా ఉమ్, అల్లుడు అలిగి అనకపాని పెడితే అదొక అందం. ఉమ్, అత్తామామలు వెళ్ళి బతిమలాడటం అదొక సరదా. ఉమ్, ఇవన్నీ కూడా సరదాగా తీసుకోవాలి. ఉమ్, అదేదో హింసకి దారి తీయొద్దు. కానీ కోడి ఓకే. పందాలు కూడా అంతే, అవేవో సరదాగా అది వాళ్ళు ఉమ్, ఆడుకునేటువంటిది. కోడి పందాలకు చరిత్రలోనే ఉంది కదా. పల్నాటి యుద్ధంలో, అవును, అవును. పల్నాటి యుద్ధం కోడి పందాలే పందాలు ఒక యుద్ధానికే దారి తీసినటువంటి చరిత్ర ఉంది. ఉమ్, కాబట్టి ఇవాళ ఆధునిక దృష్టితో చూస్తే అవన్నీ కూడా మరొక రకంగా కనిపించవచ్చు. కానీ ఉమ్, ఏదైనా సరదాగా సరదాగా. వినోదంగా ఉన్నంత వరకు ప్రమాదం లేదండి. ఉమ్, కాబట్టి ఇవన్నీ పండుగలో భాగంగా ఆనందంగా జరుపుకునేటువంటి అంశాలు. ఓకే.
చాలా చక్కగా వివరించారు సంక్రాంతికి సంబంధించి. నిజంగా సంక్రాంతి వాతావరణం వచ్చేసిందా ఇంత తొందరగా? ఈ వీడియో చేసే టైంకి సంక్రాంతి వాతావరణం వచ్చిందా అనిపిస్తోంది నాకు. మీకెలా అనిపించింది? కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ సంక్రాంతిని మీరు కూడా ఆనందోత్సాహాల మధ్య అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అందరికీ షేర్ చేయండి వీడియోని. లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనుమకి సంబంధించిన మరిన్ని విశేషాలు గౌరీశంకర్ గారి మాటల్లో తదుపరి వీడియోలో విందాం. నమస్తే.